మన జీవితంలో మనం దేని గురించి అయితే అధికంగా ఆలోచించకూడదు అనుకుంటున్నామో పదే పదే అదే విషయం గురించి ఆలోచించడం వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి రోడ్డు పైన సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నప్పుడు రోడ్డుపై ఉండే రాయి పైన సైకిల్ ఎక్కించకూడదని అనుకున్నాడు. కానీ ఆ రాయి గురించి పదే పదే ఆలోచించడం వల్ల ఆ రాయి పైన ఆ వ్యక్తి యొక్క మనసు పూర్తిగా నిమగ్నమై సైకిల్ అడ్డు తిప్పి ఇటు తిప్పి చివరికి ఆ రాయి పైన ఎక్కించి కింద పడి అనేక రకాల దెబ్బలు తగిలించుకోవడం జరిగింది. అదే విధంగా మన జీవితంలో మనం దేని గురించి అయితే ఆలోచించకూడదు అనుకుంటున్నామో అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఆ విషయం పైన మన యొక్క మనసును నిమగ్నం చేస్తున్నాం. తద్వారా ఆ విషయానికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీని మనం గ్రహిస్తూ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం. అయితే ఈ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి మూల కారణం ఏంటంటే మన యొక్క మనసు మన యొక్క ఆధీనంలో లేకపోవడమే. మన యొక్క మనసు ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటుందో అప్పుడు మనకు అవసరం లేని విషయాన్ని మనం చాలా ఈజీగా వదులుకోగలుగుతాం. అవసరమైన విషయాన్ని మనకు అనుకూలంగా మనం ఆకర్షించడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీరు ధ్యాన పద్ధతి ద్వారా మీ యొక్క మనసుని మీ యొక్క ఆధీనంలోకి తీసి తెచ్చుకోవచ్చు. తద్వారా మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని ఈ యొక్క మార్గంలో మీరు సాధించవచ్చు.